దుగ్రాల పసుపు మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ ఉన్నం ఝాన్సీ రాణిని ఆదివారం సాయంత్రం సన్మానించారు. ఆత్మీయులు, శ్రేయోభిలాషులు, బంధువులు ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ సమీపంలోని ఉన్న పురవేదిక వద్ద జరిగిన కార్యక్రమంలో ఝాన్సీ రాణి, వెంకయ్య దంపతులను సన్మానించారు. ఎస్సీ మహిళను తొలిసారిగా యార్డు చైర్పర్సన్గా అవకాశం కల్పించినందుకు నియోజకవర్గ శాసనసభ్యులు, రాష్ట్ర మంత్రి నారా లోకేష్కు ఝాన్సీ రాణి కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం వచ్చిన అతిథులకు విందును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సురేష్, యోహానులు మాట్లాడారు. అనంతపురంలో నాకు సన్మానం చేయడానికి పిలిచారు. గత ప్రభుత్వం అండి పిలిచినప్పుడు నా పక్కనే కూర్చుంది ఒక అమ్మాయి. ఎవరంటే జానపదానికి సంబంధించిన చైర్మన్ అంట. అమ్మా, జానపదానికి సంబంధించిన చైర్మన్ కదా మీరు, జానపద కళల గురించి మీకు ఏమైనా తెలుసమ్మా అన్న. అదేంటండి అందున్నాను. జానపద కళ అంటే ఏదో తెలియనోడికి తెలియని సంతకం కూడా చేత కదంట అండి, సంతకం కూడా రాదంట. ఎందుకు అది నాకు తెలియదు. అంబేద్కర్ కొంత అధికారం ఉంటుంది, కానీ అది కొన్ని పరిమితులలో పడి మాత్రమే ఆ అధికారాన్ని మేము చెలాయిస్తాం. అయితే రాజకీయ నాయకులకు ఆ అధికారం అనేది అపరిమితం. వారు ఏ విధంగా చేయొచ్చు, ఎంతవరకైనా చేయొచ్చు, ఎంతమందికైనా సేవ చేయొచ్చు. అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నాడు. నిజంగా ఈరోజు దుగ్గిరాలు చూస్తే గతంలో యోహాన్ గారి ఆధ్వర్యంలో చాలా మీటింగ్లు ఇక్కడ హాజరయ్యాం మేము. మరి జాషువా మీటింగ్స్ చాలా పెట్టాం. మరి ముఖ్యంగా ఈ గ్రామంలో ఈరోజు చూసిన ప్రత్యేకత ఏంటంటే అనేక మంది మహిళలు పాల్గొనడం ఇక్కడ చాలా సంతోషకరమైన విషయం. నేను ఎప్పుడు ఇంతమంది మహిళలు ఒక్క చోట చూడాల. నిజంగా మీ ఐక్యతకు, మీ యొక్క దీనికి చాలా నిదర్శనం తెలియజేస్తుంది. నిజంగా సోదరికి రావడం కూడా చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే బహుశా నేను మొట్టమొదటిసారిగా మాట్లాడుతున్న ఒక రాజకీయ నాయకుల సభ ఇదే కావచ్చేమో. ఎందుకంటే వేరే ఏదో సాహితీ సభలో, వేరే ఆఫీస్ మ్యాటర్స్, వేరే వాటిలో మాట్లాడతాం, కానీ మరి రాజకీయ నాయకులకు సన్మానాలంటే మాకు కొన్ని పరిమితులు ఉంటాయి. ఆ విధంగా అన్ని రంగాలు అభివృద్ధి చెందామా లేదా అంటే ఆలోచించుకోవాలా. నిజంగా అంటే చాలా అరుదు. మరి ఆ మహిళకు పదవి రావాలంటే ఎన్నో కష్టాలు ఉంటాయి. మరి ఎంతో నిబద్ధత ఉండాలా, ఎంతో క్రమశిక్షణ ఉండాలా. అవన్నీ ఉన్నప్పుడు మాత్రమే ప్రభుత్వం కానీ నాయకులు కానీ గుర్తించి మరి ఆమెకి పదవినిచ్చారు కనుక నిజంగా ఇటువంటి కార్యక్రమం జరపడం, మరి మహిళగా, మన సోదరుగా ఇంత చక్కని పదవిని అధిరోహించడం అనేది మనందరం గర్వించాల్సిన విషయం కనుక ప్రత్యేకంగా నన్ను కూడా ఇక్కడికి ఆహ్వానించి ఈ కార్యక్రమం భాగస్వామ్యం చేసినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియ. వసరమున కన్న హీనుడైన అభాగ్యుడైన 5వ కులస్థుడెవరమ్మ సవిత్రి. అమ్మా, మనం బ్రహ్మకు పుట్టలేదు, అమ్మకే పుట్టాం. చేతులు ఎత్తండి దయచేసి. అమ్మకు పుట్టిన వాళ్ళు చేతులు ఎత్తండి. మనమందరం కూడా అమ్మకే పుట్టాం, బ్రహ్మగా పుట్టలేదు దయచేసి. ఎందుకంటే నిజాన్ని గమనించాలి. అంతా సాహిత్యాన్ని గురించి వారు చెప్పలేదు, కానీ విద్యను గురించి వారు చెప్పారు. చాలా మంచిది. నేను నా జీవితంలో జరిగిన ఒక విషయం చెప్పి నేను ముగిస్తాను. మాది పానకాల పానం అనే చిన్న వినుకొండకు వెళ్ళి సంచులు తగిలించుకొని వెళ్తూ ఉంటే హిందువులు హేళన చేసేవారు. వీరు కలెక్టర్ అవుతారా, మినిస్టర్లు అవుతారా అని. మా ఊళ్ళో నా ఫ్రెండ్ సిహెచ్ ఆశీర్వాద ప్రసాద్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ అయ్యాడు. ఇప్పుడు చనిపోయాడు అనుకోండి. ఆ రీతిగానే ఒక ఆయన డిప్యూటీ కలెక్టర్ అయ్యాడు. ఆ రీతిగానే నేను జూనియర్ వెటర్నరీగా రిటైర్డ్ అయ్యాను. చదువు అనేది చాలా ముఖ్యం అండి. దయచేసి చదువుకోండి. చదువుకుంటే మనకు మంచి భవిష్యత్తు ఉంటుంది. ఇక నేను మాట్లాడలేను. నమస్కారం.